ఆత్మబంధువులకు నమస్కారము. నేను మీ సూర్యదత్త స్వామి. ఆత్మీయులారా, మనం ఇదివరకు హోలీ వలన కలిగే ప్రయోజనాలు కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు పూర్తి వీడియోను అందించడం జరుగుతున్నది. అసలు హోలీ అంటే ఏమిటి, హోలీ విశిష్టత ఏమిటి, హోలీని ఎందుకు జరుపుకోవాలి, హోలీ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, హోలీ జరుపుకోవడానికి బహుళ ప్రచారంలో ఉన్న కథలు ఏమిటి తెలుసుకునే ముందు, ఆత్మీయులారా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సూర్యదత్త స్వామీజీ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీ అన్ని పండుగలలోకెల్లా చాలా భిన్నమైన ప్రత్యేకమైన పండగ. సుస్పష్టంగా చెప్పాలి అని అంటే శిశిర ఋతువు అంత్యభాగమున వచ్చే కొన్ని రోజుల ముందు వసంత ఋతువుకు స్వాగతం చెబుతూ పర్యావరణంలో జరిగే కొన్ని మార్పులకు అనుగుణంగా, అనగా చలి తీవ్రత తగ్గి కొంత వేడి తరంగాలు ప్రకృతిలో నవచైతన్యాన్ని నింపుతూ ఆహ్వానం పలికే ప్రకృతి సిద్ధమైన వేడుక. దీనికి అనుకూలంగా వికసించే పువ్వులు, బెరడుల రసాలు కలిపి మరుగబెట్టి రంగులు సహజసిద్ధంగా తయారు చేసుకుంటాం. ఉదాహరణ, మోదుగ పువ్వులు, తంగేడు పువ్వులు. ఇలాంటి రంగులు చల్లుకోవడం వలన శారీరక కాంతి, ఆరోగ్య స్థితి, మానసిక ఉన్నతి కలుగుతాయి. అలాగే ఆయుర్వృద్ధి, తేజోవృద్ధి కలుగుతుంది. కానీ ప్రస్తుత ప్రపంచంలో కృత్రిమ రసాయనిక రంగులు చల్లుకోవడం వలన కళ్ళపై పడి కంటి చూపు దెబ్బతినే ప్రమాదము, చర్మ వ్యాధులు ప్రబలే అవకాశము, ఇంకా ఎన్నో రోగాలకు ఇది కారణమవుతున్నది. కావున ఆత్మీయులారా, ప్రకృతి సిద్ధమైన రంగులు వాడడమే ఉత్తమమైన పద్ధతి. ఇక హోలీ అంటే ఏమిటి అని పరిశీలిస్తే, వాచస్పత్య నిఘంటువులో ఈ ధాతు యొక్క అర్థాన్ని ఈ విధంగా చెప్పారు. హోలీ అని ఇలా శబ్దంతో వివరించారు. అర్థాన్ని వ్యాఖ్యానకారులు వసంతోత్సవ భేదే ఉపచారాత్ ఇతి హోలీ అనగా వసంతోత్సవ ప్రతీకగా జరుపుకునే పండుగగా అభివర్ణించారు. హోలీ పండుగ విశేషాన్ని, హోలీ జరుపుకోవడానికి మూలమైన కొన్ని కథలను కొన్ని గ్రంథాలలో వివరించారు. అవి నిర్ణయ సింధు, ధర్మసింధు, హేమాద్రి, జయసింహ, కల్పద్రూమము, భవిష్యోత్తర పురాణ కథలలో వివరించారు. మరి ఈ సందర్భములన్నీ ఫాల్గుణ పౌర్ణమి రోజులలోనే జరిగినట్టుగా పైన చెప్పబడిన ధర్మశాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇందులో మొదటి కథ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు హోలిక కథ. హిరణ్యకశిపుడు ఒక ప్రసిద్ధమైన రాక్షస రాజు. ఈయన దితి కుమారుడు. హిరణ్యకశిపుడు లీలా దంపతులకు పుట్టిన పుత్రుడే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అమరుడై జీవించుటకు మరణం సాధ్యం కాని వరాలను బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పించి 5 వరాలు పొందాడు. 1 మానవుడు లేదా జంతువు కాకుండా, 2 ఇంట్లో లేదా 6 బయట కాకుండా, 3 పగలు లేదా రాత్రి కాకుండా, 4 భూమిపై, నీటిలో, గాలిలో కాకుండా, 5 అస్త్రములు లేదా శస్త్రములు కాకుండా, ఇట్టి సందర్భములలో మరణించకుండా వరాలు పొందాడు. ఇలా వరబల గర్వితుడై స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలను, మునులను, మానవులను, సాధు సజ్జనులను, సర్వ ప్రాణికోటిని తన రాక్షస ప్రభావం చే భయకంపితులను చేసి హింసించసాగాడు. సృష్టి అంతా నన్నే ఆరాధించాలని, శ్రీ మహావిష్ణువును పూజించకూడదని శాసనం చేశాడు. అలా నడుచుకోని వారిని నిర్దాక్షిణ్యంగా సంహరించేవాడు. ఇలా ఉండగా ఇతని పుత్రుడు ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు. నిరంతరము విష్ణునామస్మరణతో విష్ణు సేవలో తరిస్తూ శ్రీమన్నారాయణుని పరమభక్తుడైనాడు. ఇది సహించని హిరణ్యకశిపుడు ఎన్నో విధములుగా నచ్చజెప్పడానికి ప్రయత్నాలు చేశాడు. కాని అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. చేసేదేమి లేక పుత్రుణ్ణి సంహరింప ఎన్నో శిక్షలు వేశాడు. కొండలపై నుండి తోశాడు, మరణించలేదు. ఏనుగులతో తొక్కించాడు, మరణించలేదు. ఆహారాన్ని విషపూరితం చేశాడు, మరణించలేదు. ఆకలిగా ఉన్న కాలనాగులతో కాటు వేయించాడు, అయినా మరణించలేదు. చివరగా హిరణ్యకశిపుని సోదరి హోలిక, ఈమె ఒక రాక్షసి, పసిపిల్లల్ని చంపుతుంటుంది. ఆమెకు అగ్నిలో మరణించకుండా ఒక ప్రత్యేక రక్షణ కవచం లాంటి శాలువా ఉంది. అప్పుడు హిరణ్యకశిపుడు సోదరి హోలికను, ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెను అగ్నిలో ప్రవేశించమని కోరాడు. ఆమె అగ్నిలో ప్రవేశించింది. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన ప్రహ్లాదుడు ఎటువంటి అగ్నిస్పర్శ లేకుండా ప్రమాదం నుండి బయటకు వచ్చాడు. కానీ హోలిక అగ్నికీలన తరంగాల ప్రభావం చే అగ్నిలో దగ్ధమయ్యింది. ఇదంతా శ్రీమన్నారాయణుని లీలా కల్పన. అందుకనే దానికి సంకేతముగా చెడుపై మంచి విజయాన్ని సాధించింది అని చెప్పుటకు హోలిక మరణించిన రోజున హోలీ పండుగ జరుపుకుంటాము. దీనినే హోలికా పూర్ణిమ అంటారు. ఇక శ్రీమన్నారాయణుడు నరసింహస్వామి అవతారమెత్తి సగం మనిషి సగం జంతువు, ఇల్లు 6 బయట కాకుండా గుమ్మంపై, పగలు రాత్రి కాని సంధ్యా సమయంలో భూమి, నీరు, గాలి కాకుండా తన ఒళ్ళో తొడలపై పెట్టుకుని
అస్త్రములు లేదా శస్త్రములు కాకుండా తన గోర్లతో హిరణ్యకశిపుని పొట్ట చీల్చి సంహరించాడు. ఇది జరిగినది ఫాల్గుణ పౌర్ణమి రోజులలోనే అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇక మహాదేవుడు మన్మధుణ్ణి దహించడము. తారకాసుర సంహారం కోసం మహాదేవుడి అంశజుడు జనించుటకు దేవేంద్రాది దేవతలు మన్మధుణ్ణి ప్రేరేపిస్తారు. ఎందుకనగా సతీ వియోగం వలన విరాగిగా మారిన పరమేశ్వరుడిని మేల్కొల్పతలచి హిమవంతుడి కుమార్తె పార్వతీదేవిని సేవకు నియమిస్తారు. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందుటకు కఠోర తపస్సు చేసింది. వీరిద్దరి సంయోగం చెందుటకు మన్మధుడు తన కామ బాణాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడి మనస్సు చెలిస్తుంది. దీనికి కారణం దివ్య దృష్టితో తెలుసుకున్న మహాదేవుడు తన త్రినేత్రంతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. రతి కోరిక మేరకు మానసిక శరీరంతో ఉండేలా వరమిస్తాడు. ఇది మరొక ఇతివృత్తం. ఆత్మీయులారా, కాముణ్ణి దహించడం వలన ఈ హోలీ పున్నమిని కాముని పున్నమిగా జరుపుకుంటాం. ఈ రోజు రాత్రి సమయంలో దిష్టి బొమ్మను కాముని రూపంగా దహనం చేస్తాం. అజ్ఞానాన్ని దహించి వేయడమే దీనికి సంకేతం. ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థముల యందు కామము ఒకటి. ఈ కామము లోక కళ్యాణార్థము తప్పనిసరి. ఇది ధర్మబద్ధంగా, పరిమితిగా, సమాజహితంగా ఉండాలి. అలా కాకుండా అపరిమితంగా, అతి తీవ్రంగా ఉంటే గనక అలాంటి కోరికలను దహించి వేయడమే ఈ కామదహనం యొక్క ముఖ్యోద్దేశం. ఇక రాధాకృష్ణుల ఇతివృత్తంగా కూడా ఈ హోలీ చెప్పబడింది. పూర్వం రాధ తెల్లగా ఉండటం వలన కృష్ణ పరమాత్మ నల్లగా ఉండటాన్ని చూసి గేలి చేసిందని, ఆయన తల్లి యశోద తనకు నచ్చిన రంగులతో రంగులు చల్లమని చెప్పిందని, అలా మొదలైందే ఈ యొక్క హోలీ అని మరొక పురాణ వచనం. రాధాకృష్ణుల ప్రేమ భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న పరస్పర బంధాన్ని తెలుపుతుందని, ఆత్మ పరమాత్మల ఐక్యతలకు చిహ్నమని, ఇది ప్రేమతో కూడిన ఆనందంతో కూడిన ఆటపాటలతో నృత్యాలు జరుపుకునే పండగని, దీనిని డోలా పూర్ణిమ అంటారని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇలా ఉత్తర భారతదేశంలో కృష్ణుణ్ణి సేవించి డోలా పూర్ణిమ చేస్తారు. పూర్వము కృతయుగములో రఘువు అనే మహారాజు పరిపాలన చేసేటటువంటి వాడు. ఆ కాలంలో దుంద అనే రాక్షసి ఉండేది. ఆమె పసిపిల్లల్ని చంపుతుండేది. ఆమెను సంవరించడం కోసం మొగలి దళల్లో వీధి కూడల్లో మంటలను ఏర్పాటు చేశాడు. ఆ మంటల వెలుగుల అగ్నిజ్వాలల్లో దుంద అనే రాక్షసి మరణించింది. ఆ జ్ఞాపకంగా ప్రతి సంవత్సరము ఫాల్గుణ పౌర్ణమి రోజు ఈ పండుగను జరుపుకుంటాం అని మరొక పురాణ వచనం. ఈ రోజు విక్రమశకం ప్రారంభం, క్రీస్తు శకం 58వ సంవత్సరంగా చెప్పుకుంటాం. విక్రమశక గణనతో ఫాల్గుణ పౌర్ణిమ చివరి రోజు. మహాలక్ష్మీదేవి పుట్టింది కూడా ఈ రోజే. తమిళనాడులో మదురైలో సుందరేశ్వరుడు, మధుర మీనాక్షి దేవి వివాహ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. తమిళనాడులో ఈ పండుగను పంగుని అంటారు. తైమాసి పంగుని అడియవని అన్న పేర్లతో తమిళంలో పిలుస్తారు. పంగుని అంటే ఫాల్గుణ మాసం అని అర్థం. ఫల్గుని అన్న నక్షత్రంతో ఉన్న మాసం కాబట్టి పంగుని అంటారు. మధుత్తరే ఫల్గునీత అంటుంది వేదం. హోలీకి అనేక పేర్లు ఉన్నాయి. హోలీ, హోలికా పూర్ణిమ, కాముని పెబ్బ, కాముని పున్నమి, పంగుని అని మన దక్షిణ భారతదేశంలో పిలుస్తారు. అలాగే ఉత్తర భారతదేశంలో మదనోత్సవ, వసంతోత్సవ, దులెండి, దులండి, డోలా పూర్ణిమ అని పిలుస్తారు. ఈ హోలీ పండుగ శిశువులను కాపాడేటటువంటి పండుగ, పీడలను తొలగించేటటువంటి పండుగ, దృష్టి దోషాలను తొలగించేటటువంటి పండుగ. హోలీ పండుగ వలన, హోలీ పండుగలో వాడే సహజ ప్రకృతి సిద్ధమైన రంగుల వలన ఒక్కో రంగు ఒక్కో ప్రత్యేకతను, ఒక్కొక్క ఆకర్షణను కలిగి ఉంటుంది. ఇది కులమతాలకు అతీతంగా సర్వమానవ శ్రేయస్సుకు, సమిష్టి భావనకు, ప్రేమ స్నేహాల బంధం నిర్మలమగుటకు, ప్రకృతిలో జరిగే నవ చైతన్యం వలన మనకు మానసిక ఆనందాన్ని, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించి ఆయురారోగ్యాలు ప్రసాదించే సృష్టి కళ్యాణమనే వేడుక ఈ హోలీ పండుగ. ఆత్మీయులారా, ఈ సంవత్సరం హోలీ మీ అందరి జీవితాలలో తరిగిపోని వెలుగులను, సంపదలను నింపాలని, ఈ ప్రకృతి ప్రభావం చే మీకు ఆయుర్వృద్ధి, యశోవృద్ధి కలగాలని కోరుకుంటూ మీ సూర్యదత్త స్వామి. మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం. అంతవరకు ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.